వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. కొన్ని విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతాం. నిజమా, ఆ అవకాశం ఉందా అనుకుంటాం. ఈ వీడియోలో మనం అటువంటి ఒక జర్నీ గురించి తెలుసుకుందాం. యూరోప్లోని పోర్చుగల్ నుండి ఆసియాలోని సింగపూర్ వరకు రైలు ద్వారా వెళ్ళవచ్చు. ఇది ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు ప్రయాణం. పోర్చుగల్ టు సింగపూర్ ట్రైన్ జర్నీ. ఈ రైలు ప్రయాణం గురించి అనేక ఆసక్తి కలిగిన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పోర్చుగల్ టు సింగపూర్ ట్రైన్ జర్నీ సింగిల్ ట్రైన్ జర్నీ కాకుండా వివిధ దేశాలలో రైలు మారవలసి ఉంటుంది. ఈ ప్రయాణం మొత్తం 18,755 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణం. ఈ ప్రయాణం చేయడానికి మొత్తం 15 దేశాల గుండా ప్రయాణిస్తాం. ఏ దేశాల గుండా ఈ ప్రయాణం సాగుతుందో తెలుసుకుందాం. పోర్చుగల్ నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత స్పెయిన్, ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, పోలాండ్, బెలూరస్ నుంచి బయలుదేరి రష్యా కంట్రీ ద్వారా యూరోప్ కంటినెంట్ నుంచి ఆసియా కంటినెంట్ అంటే ఖండంలోకి ప్రవేశిస్తుంది. ఏషియన్ కంటినెంట్లోని మంగోలియా నుంచి ప్రయాణం సాగిస్తూ చైనా, వియత్నాం, లావోస్, థాయిలాండ్, మలేషియా, సింగపూర్ చేరుకోవడంతో ప్రయాణం ముగుస్తుంది. ఈ ప్రయాణంలో తగిలే అతి ముఖ్యమైన నగరాలు కూడా చూద్దాం. మొదటిగా పోర్చుగల్లోని లిస్బన్ నగరం నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి స్పెయిన్లోని మాడ్రిడ్ నగరానికి చేరుకుంటాం. ఆ తరువాత అక్కడి నుంచి ఫ్రాన్స్లోని ప్యారిస్ చేరుకొని యూరోప్ యొక్క అందాలను ఆస్వాదిస్తాం. ఆ తర్వాత జర్మనీ, పోలాండ్, రష్యా గుండా ప్రయాణించి మాస్కో చేరుకుంటాం. రష్యాలోని ప్రసిద్ధమైన ట్రాన్స్ సైబీరియన్ రైలు ప్రయాణం కూడా ఈ మార్గంలో చూడవచ్చు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు మార్గం ఈ ట్రాన్స్ సైబీరియన్ రైల్వే. ఈ రైలు మార్గం మొత్తం 9,289 కిలోమీటర్లు ఉంటుంది. 1891 నుండి 1916 మధ్య ఈ రైలు మార్గాన్ని నిర్మించారు. ఈ రైలు మార్గాన్ని యూరోపియన్ ఆసియన్ పార్ట్స్ ని కలుపుతూ నిర్మించారు. రా మెటీరియల్ ను ఇండస్ట్రీస్ కి సప్లై చేయడం కోసం ఈ మార్గాన్ని నిర్మించారు. మనం చెప్పుకుంటున్న వీడియోలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణం అంటే వివిధ దేశాలలో ట్రైన్ ద్వారా ప్రయాణిస్తూ ట్రైన్ మారుతూ ఉండవలసి ఉంటుంది. అయితే ఈ సైబీరియన్ రైల్వే ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన ట్రైన్ రూట్ అంటే సింగిల్ రూట్ మరియు సింగిల్ ట్రైన్. ఈ ప్రయాణంలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు మార్గంలో కూడా ప్రయాణించవచ్చు. ఆ తరువాత రష్యా, మంగోలియా నుంచి చైనాలోని ప్రాచీనమైన బీజింగ్ నగరం చేరుతాము. అక్కడ చైనా గ్రేట్ వాల్ ని కూడా చూసే అవకాశం ఉంటుంది. చైనాలోని గ్లూయి నగరం కూడా ప్రయాణించగలుగుతాము. ఆ తర్వాత వియత్నాం చేరుకుంటాము. వియత్నంలోని యూచిమిన్ నగరం చేరుకుంటాము. ఆ తరువాత థాయిలాండ్ లోని బ్యాంకాక్, మలేషియాలోని కోలాలంపూర్ వంటి నగరాలను కూడా ప్రయాణిస్తాము. అనేక దేశాల ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ చివరికి మనం సింగపూర్ చేరుకుంటాము. ఈ ప్రయాణం పూర్తయ్యే నాటికి సుమారు 21 నుండి 28 రోజులు సమయం పడుతుంది. ఈ ప్రయాణం చేయడానికి మనకి కావాల్సిన వీసా పర్మిషన్స్ గురించి కూడా తెలుసుకుందాము. 10 రకాల వీసా పర్మిషన్స్ మనకు ఉంటేనే ఈ ప్రయాణం చేయగలుగుతాము. యూరోపియన్ కంట్రీస్ వరకు సింగిల్ వీసా, సెకండ్ వీసా తీసుకుంటే సరిపోతుంది. బెలూరుసియం టూరిజం వీసా, రష్యన్ టూరిజం వీసా, మంగోలియా టూరిస్ట్ వీసా, చైనీస్ టూరిస్ట్ వీసా, వియత్నాం ఈ వీసా, లోయస్ వీసా, థాయిలాండ్ వీసా, మలేషియా వీసా, సింగపూర్ వీసా వంటి టూరిస్ట్ వీసాలను తీసుకోవాల్సి వస్తుంది. ఏ దేశాల కోసం వీసా కోసం చెల్లించవలసిన అమౌంట్ డీటెయిల్స్ కోసం చార్ట్ లో చూడండి. అంటే టోటల్ గా వీసా పర్మిషన్ కోసం $600 నుంచి $700 వరకు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇంటర్నేషనల్ ట్రావెల్ ఏజెంట్ని పట్టుకోగలిగితేనే మన పని ఈజీ అవుతుంది. ప్రయాణానికి సగటు టికెట్ ధర $4,500 నుంచి $5,000 వరకు అవుతుంది. కానీ వివిధ దేశాల్లో రైలు మారవలసి ఉంది కాబట్టి టికెట్ల ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది జీవితంలో ఒక్కసారి తప్పక ప్రయాణం చేయాల్సిన ప్రయాణం. ఈ 21 రోజుల సుదీర్ఘ ప్రయాణం మనకు ఎన్నో అనుభవాలు, కొత్త పరిచయాలను చేస్తుంది. వివిధ దేశాలు, మనుషులను, వారి భాష, జీవన శైలి తెలుసుకోవచ్చు. పోర్చుగల్ నుండి సింగపూర్ కు రైలు ప్రయాణాన్ని ప్లాన్ చేయడం అనేది ఒక సంక్లిష్టమైన ప్రయత్నం. దీనికి అనేక దేశాలు మరియు రైలు నెట్వర్క్లతో ఖచ్చితమైన సమన్వయం అవసరం. ఈ ప్రయాణాన్ని ప్రారంభించడం అంటే ఒక అద్భుతమైన సాహసం. దీనికి ఖచ్చితమైన ప్లానింగ్, ప్రణాళిక మరియు సమన్వయం చాలా అవసరం. అనుభవజ్ఞులైన ట్రావెల్ ఏజెన్సీల సహకారంతో మాత్రమే మీ టూర్ షెడ్యూల్ ని డిసైడ్ చేసుకోండి. జీవితంలో మర్చిపోలేని ఒక సాహసం మరియు ఉల్లాసంతో కూడిన ప్రయాణం ఇది. ఫ్రెండ్స్,
మీకు లైఫ్లో ఇటువంటి జర్నీ ఒకటి చేయాలి అనుకుంటే కామెంట్స్లో చెప్పండి. మీకు తెలిసిన మరిన్ని వివరాలను తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.